బల్జీల అభివృద్ధికి ఔన్నత్యానికి నిరంతరం శ్రమిస్తున్న మహనీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జన్మత వెంకటరెడ్డి శ్రీమంతుడని వ్యాపారం కోసం బర్మా వెళ్లారని తెలిపారు. వ్యాపారం చేసుకుంటేనే అక్కడ ఉన్న శెట్టిబల్జీ సోదరులు అందరినీ సమీకరించి వారి అభివృద్ధికి సహకరించేవారని తెలిపారు. ఆ సమయంలోనే బర్మా మేయర్గా పనిచేశారు అని వారు తెలియజేశారు. అనంతరం తన సొంత గ్రామమైన బొడుసుకుర్ర వచ్చి శెట్టిబల్జీ సంక్షేమ సంఘాలు స్థాపించారన్నారు. శెట్టిబల్జీలు విద్యాపరంగా అభివృద్ధి చెందేందుకు పాఠశాలల కోసం తన సొంత స్థలాలను దానంగా ఇచ్చారని గుర్తు చేశారు. శెట్టిబల్జీల కోసం ఎంతో శ్రమించిన ఆయన జయంతిని శెట్టిబల్జీ కులస్తులు అందరూ పండుగలా జరుపుకుంటున్నారన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని శెట్టిబల్జీల అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల శెట్టిబల్జీ సంఘం అధ్యక్షుడు కముజు వెంకటేశ్వరరావు, దాసరి వీర వెంకట సత్యనారాయణ, రామకృష్ణ, మట్టపత్తి భారతి, ఫణి, కడిలి పెరుమాళ్లు, గుబ్బుల సత్తిపండు, రెడ్డు చంటి, దూలపోయిన శ్రేణు, వాసంశెట్టి దత్తుడు, వాసంశెట్టి సత్యనారాయణ, పితాని రాంబాబు, గౌరీ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. చెప్పే పరిస్థితి ఆనాడు ఉండేది. ఏమిటి చెట్టుగాళ్ళు అంటున్నారు? ఈ చెట్టుగాళ్ళు అనే పదాన్ని తీసివేయాలి, ఒక సంస్కరణ తీసుకురావాలని ఆలోచించి 10,000 మందితో మరి అక్కడ అమలాపురంలో 1920 సెప్టెంబర్ 25వ తారీఖున 10,000 మందితో ఒక సమావేశం పెట్టారు. సోదరులారా, జాతీయులారా, మనలందరినీ చెట్టుగాళ్ళు అని హీనంగా పిలుస్తున్నారు. ఇది పిలవకుండా చేయాలంటే ఏం చేయాలి అని ఆలోచించి తర్జన చేసి ప్రజాస్వామ్యయుతంగా చెట్టిగాళ్ళు అనే పదాన్ని అప్పుడు చెట్టి బలిజగా 1920లో ఒక సంఘాన్ని పెట్టి మనల్ని చెట్టు బలిజలుగా మార్చి మన తెల్ల చొక్కాలు వేసుకుని ఈ సమాజంలో తిరిగేలా చేసినటువంటి గొప్ప యోధుడు మరి దొమ్మేటి వెంకటరెడ్డి గారిని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. ఆ రకంగా చెట్టిగాల నుంచి చెట్టుబలిగా పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు, ఇది నగ్న సత్యం. కానీ పుట్టిన మనిషి బ్రతుకున్నంత కాలం ఆయన చేసే మంచి కార్యక్రమాలను గుర్తుపెట్టుకుని భౌతికంగా మన మధ్య లేకపోయినా తరతరాలు విగ్రహాలు పెట్టే కొలిచి వ్యక్తులు కొందరే ఉంటారు. ఆ కొందరులో అగ్రగాముడు కీర్తిశేషులు దొమ్మేటి వెంకటరెడ్డి గారని మీకు నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మా చెట్టు బలిజలందరికీ కూడా పండగ చేసుకునే రోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారు జయంతి రోజుని. ఆయన 1853లో మార్చి 23వ తారీఖున జన్మించారు. ఈ సందర్భంగా అటువంటి యోధుణ్ణి మన జాతికి అందించినటువంటి వారి తల్లి గారు అచ్చమ్మ గారిని, తండ్రి గారి వెంకటస్వామి గారిని స్మరించుకుంటున్నాం ఈ శుభ సందర్భంలో. అటువంటి గొప్ప యోధుడు ఆ రోజుల్లోనే స్థితిమంతుడు. బర్మా వెళ్ళి షిప్పింగ్ వ్యాపారం చేసి అక్కడ అందరినీ సమీకరించి చైతన్యపరిచి మరలా తిరిగి ఓడస్కూరు గ్రామానికి విచ్చేశారు. అప్పుడు విద్య పట్ల మక్కువతో విద్యాలయాలకి దానాలు ఇచ్చి, వందలాది ఎకరాలు ఇచ్చి, లక్షలాది రూపాయలు ఇచ్చి విద్యాలయాల్ని ప్రోత్సహించినటువంటి గొప్ప యోధుడు. అంతేకాదు అప్పుడు ఆయన ఒకటి నిశ్చితంగా పరిశీలించాడు. దస్తావేజుల్లో కానీ సమాజంలో కానీ మీరెవరంటే చెట్టుగాళ్ళు అనే పరిస్థితి ఉండేది. అగ్ర కులాలు కూడా వీళ్ళు చెట్టుగాళ్ళు అంటుంటే చలించిపోయాడు దొమ్మేటి మరి వెంకటరెడ్డి గారు. ఏటి చెట్టుగాళ్ళు అని కొంచెం అగౌరవంగా మాట్లాడుతున్నారు, దీన్ని ఎలాగ మార్చాలని 1920లోనే సెప్టెంబర్ 25వ తారీఖున అమలాపురంలో 10,000 మందితో మీటింగ్ పెట్టి దీన్ని ఎలా మార్చాలని ఆలోచించి తర్జన భర్జన చేసి సమీక్షించి చెట్టిగాళ్ళు
అనేది మానాలంటే చెట్టి పక్కన బలిజ పెట్టాలి అని చెట్టి బలిజగా మార్చాడు. 1920లో ఒక సంఘాన్ని స్థాపించాడు. అందుకే ఈనాడు మనం చెట్టి బలిజలం. ఇదంతా యువత తెలుసుకోవాలి. మనం చెట్టి బలిజలుగా ఇవాళ తల ఎత్తుకుని తెల్ల చొక్కా పెట్టుకుని ముందుకు పోతున్నామంటే విద్యారంగంలో, వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో ముందుకు పోతున్నామంటే ఆ మహానుభావుని మర్చిపోకూడదు. అందుకే ఈవేళ విగ్రహాలు పెట్టి కొలుచుకుంటున్నాం. అందుకే ఆ పక్కన సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాం. చెట్టి బలిజ, ఈడిగ, శ్రీసేన, యాత, మరి అంతా కూడా ఒకటే. ఈడిగా ఈ 5 కులాలు ఒకటే అని చెప్పినటువంటి వాడు సర్దార్ గౌతు లచ్చన్న. విద్య గురించి 18వ శతాబ్దంలోనే చెప్పినటువంటి వ్యక్తి మరి మహాత్మా జ్యోతిరావు పూలే. అందరికీ ఓటు ఉండాలి. పేదవాడైనా ధనికుడైనా చదువుకున్నా చదువుకోకపోయినా ఓటిచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలన్నాడు బిఆర్ అంబేద్కర్. అందుకే ఈ విగ్రహాలను పెట్టి కొలుచుకుంటున్నాం. కాబట్టి ఈరోజు చెట్టు బలిజీల పండగ రోజు. ఆ పండగ వాడల ఎక్కడ చెట్టు బలిజీలో ఉన్నా అంతా కూడా మరి జరుపుకోవాలి. ఇవాళ దుబాయ్లో కూడా జరుపుకుంటున్నారు. కాబట్టి మరి ఈ అవకాశం మరి నాకు కూడా ఈ విగ్రహాన్ని పెట్టి మరి నివాళులు అర్పించి ఒక పెద్ద ఘనంగా ఈ కార్యక్రమాలు చేసుకునే అవకాశం నాకు కూడా కలగటం అదృష్టమైన మనవి చేసుకుంటూ జై చెట్టి బలిజ, జై దొమ్మేటి వెంకటరెడ్డి.